ఇప్పుడు మీరు చూస్తున్నది గుండెను ఒక యాంత్రిక విధానంలో ఆలోచించే విధానం లాంటిది. గుండెను పైపులు కలిగిన 2 పంపుల్లా ఊహించుకోండి. నిజానికి మనం ఈ డయాగ్రామ్‌ని ఒక్కొక్కటిగా చూడబోతున్నాం. ముందుగా గుండె యొక్క పైభాగం నుండి ప్రారంభిద్దాం. ఇక్కడ కుడి కర్ణిక ఉంది. అక్కడి నుండి రక్తం కుడి జఠరికలోనికి వెళ్తుంది. మరోవైపున ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక ఉన్నాయి. ఇప్పుడు రక్తం కుడి జఠరిక నుండి బయటకు వెళ్ళిన తర్వాత దాని ప్రయాణాన్ని అనుసరిద్దాం. ఇక్కడ ప్రయాణాన్ని కుడి జఠరిక నుండే ప్రారంభిస్తాం. రక్తం కుడి జఠరిక నుండి బయటకు వస్తుంది. అది ఒక కవాటం ద్వారా వెళ్ళి ఆ తరువాత మరో వైపున ఉన్న భాగానికి చేరుతుంది. ఇక్కడ దాన్ని ఒక గొట్టంలా గీసుకున్నాం. అది ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్ళే ప్రధాన ధమని. కాబట్టి రక్తం ముందుగా ఈ ప్రధాన ధమని ద్వారా ఊపిరితిత్తుల వైపు ప్రయాణిస్తుంది. తరువాత అది ఎడమ మరియు కుడి వైపులుగా విడిపోతుంది. ఇవి 2 ఉంటాయి, ఎడమ పుపుస ధమని మరియు కుడి పుపుస ధమని. అందుకే ఇక్కడ 2 గొట్టాల్లా కనిపిస్తున్న భాగాల్ని చూస్తున్నాము. ఇవి రక్తాన్ని తీసుకెళ్లే గొట్టాలే. అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్ళే ప్రధాన ధమని నుండి రక్తం బయలుదేరి 2 గొట్టాల్లో ఒకటిగా విడిపోతుంది. ఇప్పుడు పై భాగంలో ఎడమ మరియు కుడి ఊపిరితిత్తులను గీసుకున్నాము. నిజానికి ఊపిరితిత్తులు ఇలా కనిపించవు. ఇది నిర్మాణ శాస్త్రానికి సరైన చిత్రం కాదు. కానీ మొదట చెప్పినట్లు అర్థం చేసుకోవడానికి ఇది మంచి విధానం. అలా రక్తం ఊపిరితిత్తుల ద్వారా వెళ్ళి మరోవైపున బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఎడమ మరియు కుడి పుపుస సిరల గురించి మాట్లాడబోతున్నాం. ప్రతి ఊపిరితిత్తుకి ఒక్కోటి మాత్రమే పుపుస సిరలు ఉంటాయి అని కాదు. వాస్తవానికి సాధారణంగా 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఈ చిత్రంలో 2 మాత్రమే గీసుకున్నాము. మీరు 2 వైపుల నుండి వచ్చే రక్తనాళాలుగా ఊహించుకోండి. మొత్తం పుపుస సిరలు రక్తాన్ని ఎడమ కర్ణికలోనికి తీసుకువెళ్తాయి. ఇప్పుడు మనం గుండె యొక్క మరోవైపుకు వచ్చాము. ఇక్కడ కొంతసేపు ఈ ప్రయాణాన్ని ఆపుదాం. అంటే మనం కుడి జఠరిక నుండి ప్రారంభించి ఊపిరితిత్తుల చుట్టూ తిరిగి మళ్ళీ ఎడమ కర్ణికలోనికి చేరాము. ఇది మన ప్రయాణంలో మొదటి భాగం. ఈ భాగాన్ని పుపుస ప్రసరణ, పల్మనరీ సర్క్యులేషన్ అంటారు. అంటే గుండె నుండే ప్రారంభమై మళ్ళీ గుండె వరకే తిరిగి వచ్చే ఒక చక్రం లాగా. మన గుండెలో వాస్తవానికి 2 ప్రసరణ చక్రాలు ఉంటాయి. కానీ వాటిని ఒక్కొక్కటిగా విడిగా చూద్దాం. ఇప్పటికే మనం ఒక చక్రాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు ఈ నీలిరంగు ఆక్సిజన్ లేని రక్తాన్ని సూచిస్తుంది. ఆక్సిజన్ లేని రక్తము ఎలా ప్రయాణిస్తుందో చూపించడానికి నీలిరంగు వేసుకున్నాము. అది కుడి జఠరిక నుండి బయటకు వచ్చి ప్రధాన ధమని ద్వారా ఎడమ మరియు కుడి ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది. అది కేశనాళికల ద్వారా ప్రవహిస్తూ ఆక్సిజన్ను స్వీకరించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అది మరోవైపు పుపుస సిరలు ద్వారా బయటకు వచ్చి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని ఎడమ కర్ణికలోకి తీసుకువస్తుంది. ఇప్పుడు ఈ రంగులతో చూసింది పుపుస ప్రసరణ, పల్మనరీ సర్క్యులేషన్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి రక్త ప్రసరణ వ్యవస్థలో 2వ భాగమైన సిస్టమిక్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుదాం. ఈ ప్రయాణం ఎడమ జఠరిక నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడి నుండే ప్రారంభిద్దాం. ఈ ఎడమ జఠరిక నుండి రక్తం బయటకు వచ్చి శరీరం మొత్తం చుట్టూ ప్రవహిస్తుంది. శరీరం అని చెప్పినప్పుడు అనేక భాగాలు ఉంటాయి. ఉదాహరణకు మెదడు, కాలేయము, అలానే ఎముకలు, శరీరంలో ఏ భాగమైనా కావచ్చు. ఈ వివిధ అవయవాలు మరియు కణజాలాలు అన్నీ ఎడమ జఠరిక నుండి రక్తాన్ని పొందుతాయి. మొదట రక్తం ఒక పెద్ద రక్తనాళం ద్వారా బయటకు వస్తుంది. ఆ పెద్ద రక్తనాళాన్ని బృహద్ధమని అంటారు. ఆ పెద్ద నాళము అనేక శాఖలుగా విడిపోతుంది. ఇక్కడ అన్ని శాఖలను చూపించలేదు, కానీ అవి అనేకంగా ఉంటాయి. బృహద్ధమని నుండి చాలా శాఖలు బయటకు వస్తాయి. అవి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలకు రక్తాన్ని పంపిస్తాయి. ఆ తర్వాత రక్తం మరోవైపు నుండి తిరిగి వస్తుంది. చివరికి అది మళ్ళీ కుడి కర్ణికలోకి చేరుతుంది. సాధారణంగా అది 2 ప్రధాన రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తుంది. వాటిలో ఒకటి పరమహాశిర అంటే క్రింద భాగం నుండి వచ్చే రక్తనాళం. మరొకటి పూర్వ మహాశిర అంటే పై భాగం నుండి వచ్చే రక్తనాళం. ఈ రెండింటిని కలిపి మహాశిర అని అంటారు.
ప్రత్యేకంగా వాటిని పరమహాశిర, పూర్వమహాశిర అని అంటారు. ఇవి శరీరం నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు తీసుకువస్తాయి. మిగతా భాగాన్ని తరువాత వీడియోలో చూద్దాం.